కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈటెల బీజేపీలో ఉన్నా కూడా మనసు బీఆర్ఎస్ పైనే ఉంది అన్నారు మహేష్ గౌడ్. 2 రోజుల క్రితం షామీర్పేట్ ఫామ్ హౌస్ లో ఈటెలను హరీష్ కలిశారన్నారు. ఈటెల, హరీష్, కేసీఆర్ మాట్లాడుకున్నట్లుగా తమ దగ్గర సమాచారం ఉందంటున్నారు మహేష్ గౌడ్. కాళేశ్వరం నోటీసులపై ముగ్గురు ఒకే మాటపై ఉండాలనుకున్నారు. కాళేశ్వరం వాస్తవాలు ఈటెల ఖచ్చితంగా కమిషన్ కి చెప్పాల్సిందే అంటున్నారు మహేష్ గౌడ్. ఈటెల గారు టెక్నికల్గా బీజేపీలో ఉన్నారు, కానీ మళ్ళీ ఆయన మనసంతా పాత ఇంటి కొట్టుకుంటానే కనబడతా ఉంది. కాళేశ్వరం నోటీసు విషయంలో హరీష్ రావు గారు ఈటెల కలిశారని మాకు సమాచారం. అక్కడ నుండి ఫోన్లో కేసీఆర్ గారితో మాట్లాడారని మాకు సమాచారం. కాళేశ్వరం నోటీస్ వచ్చింది కాబట్టి ఆ ముగ్గురు ఏకమైనట్టుగా మాకు సమాచారం. మరి ముగ్గురు ఏకమై ఆయన ఇచ్చే వాగ్మూలంతో కేసీఆర్కి సపోర్ట్ చేస్తారా? బీజేపీలో ఉండి కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడి ఆనాడు బీజేపీ నాయకులు నడ్డా గారు కానీ మోడీ గారు ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి? మీరు చెప్పాలి. ఏమన్నారు? ఇది ఒక ఏటీఎం లాగా మారింది, కేసీఆర్ కుటుంబానికి ఎనీ టైం మనీ లాగా మారింది, ఎప్పటికప్పుడు దోచుకుంటా ఉన్నారని బీజేపీ నాయకులు ఉన్నారు. అది నిజమని ఈటెల గారు వారు వాంగ్మూలం ద్వారా రుజువు చేస్తారా? లేదా ఆ మోడీ గారు, నడ్డా గారు తప్పు మాట్లాడినారు, మేమంతా నిజాయితీ పరులం, నేను కేసీఆర్, హరీష్ రావు నిజాయితీ పరులమని నిరూపించే ప్రయత్నం చేస్తారా? ఇది ఈటెల గారి మీద ఆధారపడి ఉంది. ఈటెల గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.